హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడు. సార్, ఇప్పుడున్న జనరేషన్ లో అన్ని కల్తీ ఫుడ్సే దొరుకుతున్నాయి. ఎక్కువ మంది ఫాస్ట్ ఫుడ్ కన్నీ ఇట్లా బర్గర్ పిజ్జా అని తింటూ ఉన్నారు. సో అలా కాకుండా మనం హెల్తీగా ఉండాలంటే మనం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలంటారు? చూడండి, మీరు హెల్తీగా ఉండాలని మీరు అనుకొని మళ్ళీ బర్గర్లు పిజ్జాలు తింటే ఎలా ఆరోగ్యంగా ఉంటారు? అవును. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలన్న ఒక ఆ యొక్క ఆలోచన వాళ్ళలో ఉన్నట్టయితే ఆయుర్వేద శాస్త్రం ఒక దినచర్య, ఋతుచర్య, మాసచర్య ఇలా రకరకాలుగా చెప్పింది. ఆ విధానాన్ని పాటిస్తే అసలు రోగాలు లేవు, రోగాలు రావు అంటుంది. మరి ఆ విధానం తెలుసుకోవాలి. అవును. తెలుసుకోవడమే కాకుండా ఆచరించాలి. ఈ ఆచరించే విధానం చాలా తక్కువ. సరే, రేపటి నుంచి పాటిద్దామని, ఈరోజు ఎలాగో ఫంక్షన్ ఉంది, ఈరోజు అన్నీ తినేద్దాం, మనకి ఏమున్నాయో రేపటి నుంచి పాటిద్దాం అనుకుంటారు. మళ్ళీ రేపు ఒక ఫంక్షన్ వస్తుంది, తర్వాత ఎల్లుండి ఒక ఫంక్షన్ వస్తుంటుంది, ఇలా రోజు వస్తూనే ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళ నియమాలు పెట్టుకొని వాళ్ళు తప్పనిసరిగా పాటించాలండి. మీరు అడిగారు కాబట్టి ఒక్కొక్కటి చెప్తాను. దినచర్యలో ఏం చేయాలి? మనం ఉదయం లేవగానే మన శరీరానికి కావాల్సినంత నీటిని అందించాలి. లేవగానే టీ కాఫీలు తాగితే దానివల్ల సమస్యలు వస్తాయి. ముందు మీ నీటిని, ఆ నీరు కూడా శుభ్రంగా ఉందా లేదా, మీరు ఎలాంటి నీటిని తాగుతున్నారు, మినరల్ వాటరా, ఆర్ఓ వాటరా, ఇవి కాదు కావాల్సింది, మరిగించి చల్లార్చిన నీళ్ళు. ఎందుకంటే మీరు మిగతా ఆహారాన్ని అంతా మరిగించే కదా తీసుకుంటున్నారు. మీరు మరిగించకుండా తీసుకునేవి ఏమైనా ఉన్నాయనంటే అవి పళ్ళు మాత్రమే. అది నేచురల్గా మనకు అందిస్తుంది, దాన్ని అలాగే తినొచ్చు. కానీ మిగతాది మీరు మీ యొక్క పప్పు ఉడికించాలన్నా కూడా నీళ్లు పోయాలి, ఆ నీళ్లు కూడా ఉడుకుతుంది. రైస్ ఉడికించాలన్నా నీళ్లు పోయాలి, ఆ నీళ్లు కూడా మరుగుతుంది కదా. మరి మామూలుగా తాగే వాటర్ మాత్రం పచ్చివి ఎలా తాగుతారు? కాబట్టి మరిగించి చల్లార్చిన నీళ్ళను మీరు ఎంత తాగగలుగుతారో అంత మోతాదు తీసుకోవాలి. అంటే 1 లీటర్ తీసుకోవాలి, అర లీటర్ తీసుకోవాలి, 5 గ్లాసులు తాగాలి, ఇలాంటి సూత్రాలు ఏమీ లేవు. అది రోజంతా మీరు ఉదయం లేవగానే అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క వెంటనే లోపల విరేచన క్రియ జరుగుతుంది. ఎందుకంటే రాత్రంతా మనం పడుకొని నిద్రపోయినప్పుడు మనకు ఎక్స్క్రేటరీ సిస్టమ్, అంటే మన శరీర శుద్ధి ప్రక్రియ అనేది మొదలవుతుంది. అందుకని మనం పనిచేస్తూ ఉంటే మనకు ఎనర్జీ ఇస్తుండాలి బాడీ. మనం పడుకోగానే మనకు ఎక్స్క్రేటరీ మెకానిజం స్టార్ట్ అవుతుంది, ఇంకా బాడీ శుద్ధి చేసుకోవడం. సో మీరు తీసుకున్న ఈ రోజంతా తీసుకున్న ఆహారంలో ఉపయోగపడినవన్నీ అబ్జర్వ్ చేసుకుని వేస్ట్ అన్నీ ఎక్కడికి నెట్టాలో అక్కడికి నెట్టేస్తుంది. అందుకని ఉదయం లేవగానే మంచినీళ్ళు, మరిగించాల్సిన నీళ్ళు తాగగలిగినంత తాగితే వెంటనే విరేచనం అవుతుంది, మీ పొట్ట ఖాళీ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొకసారి వీలైతే తాగితే ఇంకేమైనా ఉన్నట్లయితే అవి కూడా క్లీన్ అవుతుంది. తర్వాత మీరు తాగండి, టీ కాఫీ లాంటివి ఏమైనా తాగండి. కానీ అలాంటి వాటికన్నా ఉదయం ఆరోగ్యకరంగా ఉండాలంటే పళ్ళు తినడం మంచిది. మార్నింగ్ మీరు దీన్ని ప్రకృతిని అనుసరించి చూడండి. ప్రకృతి ఎలా చెప్తుందనంటే, మీరు ఏ ఊరైనా వెళ్ళారు, లేదంటే ఏ అడవిలోకి వెళ్ళిపోయారు, మీకు ఇమ్మీడియట్గా తినడానికి ఏం దొరుకుతుంది? ఫ్రూట్సే. అంటే ఒకప్పుడు శాస్త్రాన్ని వాళ్ళు ఎలా బాగా చెప్పారు అనడానికి ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు రెడీమేడ్ ఫుడ్, అప్పుడు మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు ఫ్రూట్స్ ముందు పనిచేస్తుంది. మీరు ఏదైనా ఫ్రూట్ తిని తర్వాత మీరు టీ కాఫీలు తాగి, ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటే, సీజనల్గా మనకు వస్తున్నాయి. కొంతమందికి జలుబు చేస్తుంది అంటారు, మార్నింగ్ పపాయ తినొద్దు అంటారు, ఇది పైనాపిల్ తినొద్దు అంటారు, కొన్ని ఇలాంటివి ఉన్నాయి కదా సార్. అంటే అలా కాకుండా మనకు సీజనల్గా వచ్చే ఉన్నాయి, మీరు అవి తినొచ్చండి. మనకు అది నేచురల్గా వచ్చేవి. ఇవన్నీ ఈ పైనాపిల్ ఇలాంటివన్నీ కూడా ఒక ప్రాంతానికి పరిమితమైనవి. అవి ఇప్పుడు దేశమంతా ప్రపంచమంతా తీసుకొచ్చి ఎక్కడో పండేదాన్ని, ఎక్కడో కాశ్మీర్లో పండే ఆపిల్ తీసుకొచ్చి మనకు అందిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ ఈ సీజన్లో పండేది ఒకటి ఉంటుంది. అంటే దానికనే యస్య దేశ ప్రసూతస్య తస్యం తచ్చౌషధం హితం అనే ఒక సూత్రం చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం. మీరు ఏ ప్రాంతంలో నివసిస్తారో ఆ ప్రాంతంలో పండే పదార్థాలను తీసుకోండి అని. అది అందుకని మీరు సరే ఇప్పుడు అది కావట్లేదు, అది అలవాటుగా చేసుకుంటుంటే మెల్లమెల్లగా వస్తుంది. మొదటి రోజు చేస్తే తర్వాత జలుబు చేసిందండి, నాకు అది తీసుకుంటే కడుపులో తిప్పింది, ఇలా రకరకాలుగా చెప్తారు. ఎందుకంటే ఎప్పుడు అలవాటు లేకుండా పొద్దున్నే రోజు టీ కాఫీ తాగి అలవాటు ఉండే వ్యక్తి ఉన్నటువంటి ఫ్రూట్స్ తిన్నారనుకోండి, అతనికి తలనొప్పి రావచ్చు, తర్వాత కడుపులో తిప్పొచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే అది మళ్ళీ అది బాడీకి అలవాటు అయింది కాబట్టి దాన్ని మార్చుకోవాలి. తరువాత మీరు ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో వాటిని తినండి.
దాంతో ఎక్కువగా ఉదయం తినే ఆహారంలో మీరు పళ్ళు తర్వాత గింజ ధాన్యాలను ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఓకే. డే బాదం. టైంలో ఏ గింజలైనా అంటే కందిపప్పు కావచ్చు, మినపప్పు కావచ్చు, శనగలు కావచ్చు, ఏవైనా సరే గింజ ధాన్యాలను ఉడికించినవి తినండి. చాలామంది మొలకెత్తినవి తినండి అవి ఇలాంటివన్నీ అంటుంటారు. కొంతవరకు మంచిదైనా ఈ మొలకెత్తినవి ఇలాంటివన్నీ కూడా గ్యాస్ ప్రాబ్లమ్ని అజీర్ణం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి జీర్ణ వ్యవస్థ సక్రమంగా లేదు కాబట్టి ఫ్రూట్స్ అయితే తేలిగ్గా అరుగుతాయి. తర్వాత గింజ ధాన్యాలను ఉడికించి దాంతో తయారు చేసిన పదార్థాలను తీసుకోవాలి. తర్వాత మీరు రోజంతా మధ్య మధ్యలో మీరు ఆహారం తీసుకోవడానికి ముందు కొంత నీరు తాగి ఒక 5-10 నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాల గ్యాప్లో కూడా మీరు ఆహారం తిని మళ్ళీ తిన్న వెంటనే తాగకుండా ఒక అరగంట తర్వాత మీరు ఎంతైనా నీళ్ళు తాగుతుండొచ్చు. ఈ మధ్య మధ్యలో నీళ్లు తాగకూడదు. ఆహారం తినేటప్పుడు ఎప్పుడైతే మధ్య మధ్యలో నీళ్లు తాగుతున్నట్టయితే మీకు కడుపుబ్బరము, గ్యాస్ సమస్య, ఇండైజెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన నీటి వ్యవస్థ అంతా ప్రయాణించే విధానం వేరు, ఆహారం అంతా ప్రయాణించి జీర్ణమయ్యే విధానం వేరు. మనకు నీరు వెంటనే 10-15 నిమిషాల్లో మన కిడ్నీలోకి వెళ్ళిపోతుంది, వెంటనే అరగంటలో యూరిన్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. అదే ఆహారం 4 గంటలు పడుతుంది పూర్తిగా జీర్ణం అవడానికి. అది మలం రూపంలో రావాలంటే 4-5 గంటలు దాటిన తర్వాతే అవుతుంది. కాబట్టి రెండింటిని ఒకేసారి మీరు ఇవ్వకూడదు. ఆ తర్వాత మధ్యాహ్నం ఆహారం మీకు ఇష్టమైనది తినండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండిన దాన్ని తినండి. వండిన గంటలోపు తినగలిగితే చాలా మంచిది. స్టోర్ చేసినవి, ప్యాక్ చేసినవి మీరు ఎక్కువ వాడొద్దు ఆరోగ్యంగా ఉండాలంటే. తర్వాత సాయంత్రం ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోండి. మధ్యాహ్నం గింజ ధాన్యాలు, ఆకుకూరలు బాగా తీసుకోండి. సాయంత్రం ఏదైనా వెజిటబుల్స్ మీరు ఎంతైనా తీసుకోండి. మీరు రాత్రి కూడా వెజిటబుల్సే తీసుకోండి. కానీ రాత్రిపూట కొంతమంది ఫ్రూట్స్ తింటారు, దానివల్ల కఫం పెరుగుతుంది. కఫం రాకూడదు. ఎప్పుడు మీ ముక్కులో కఫం వస్తుందంటే మీరు రోగగ్రస్తులే, అంటే మీకు ఏదో సమస్య ఉంది. మీ మూత్రం వాసన వస్తుందంటే మీకు సరిపడినంత నీరు తాగకపోవడం కానీ లేదంటే ఇతర ఏదో సమస్యలు ఉండడం కానీ ఉంటుంది. ఆ మూత్రం ఎక్కువ సార్లు వస్తున్నా కూడా సమస్య ఉందని అర్థం, మూత్రం సరిగా రాకపోయినా కూడా సమస్య ఉందని అర్థం. తర్వాత విరోచనం రోజు ఎప్పటికప్పుడు అవ్వాలి. విరేచనము అంటే మలం దుర్వాసన రాకూడదు. దుర్వాసన వస్తుందంటే మీకు లోపల మీ యొక్క ఆహారం కుళ్ళిపోతుందని అర్థం. మీ తీసుకున్న ఆహారం కుళ్ళిపోతున్నట్లయితే అది రోగాల పాలు చేస్తుంది. మీరు ఈరోజు తీసుకున్న ఆహారం ఈరోజే జీర్ణమయ్యి వీలైనంత వరకు ఈరోజు కాలేకపోయినా రేపు ఉదయం లోపు విరేచనం అయిపోవాలి. ఇది మన జీవన విధానంలో డైలీ చేసుకోవాల్సింది. తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి కానీ, నెల రోజులకు ఒకసారి కానీ విరేచనానికి ఔషధాలు వేసుకొని, ఏదైనా ఔషధం అది వైద్యుల పర్యవేక్షణలో తీసుకొని విరేచనాలకు వేసుకుంటే అది ఒక్కసారిగా 4-5 సార్లు విరేచనాలు అయ్యి పొట్టనంతా ఖాళీ చేస్తుంది. అంటే ఎక్కడైనా స్టోర్ చేసినవి, ప్యాక్ చేసినవి ఏమైనా ఉన్నట్లయితే ఆ ప్యాకెడ్ అన్నీ కూడా బయటకు వచ్చేసి క్లీన్ అవుతుంది. అలా చేస్తున్నట్లయితే చాలా వరకు ఎలాంటి రోగాలు రావు. ఇంకోటి అంటే మీ నీరు వేరే ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నీరు వేడి కాచి చల్లార్చి నీళ్ళు తాగితే జలుబు చేయడం కానీ, దగ్గు రావడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. మీ ఆహారంలో బాగా కూల్గా ఉండే వాటిని, వేడిగా ఉండే వాటిని మిక్స్ చేసి తీసుకోవడం. చెప్పిన డైట్ అంటే మామూలుగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటి మీరు చెప్పిన డైట్ అయితే ఎందుకు అవ్వదు? మీరు ఇంట్లో వండుకొచ్చి తింటారు, మధ్యాహ్నం లంచ్ చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తారు, ఇంట్లో తింటారు. అంటే మీరు 24 గంటలు ఆఫీస్లోనే ఉంటారు కదా. మీరు ఉదయం ఒకవేళ ఆఫీస్కి వస్తున్నారంటే క్యారియర్ పట్టుకొచ్చి ఉంటారు, మధ్యాహ్నానికి తినొచ్చు, అలా ప్రాబ్లం ఏం లేదు. ఇంకెక్కడ సమస్య వస్తుంది? అంటే వాటర్ తాగడం వల్ల కూడా ఎక్కువ వెళ్తూ ఉన్నా కూడా చూసే వాళ్ళకు కూడా బాగోదు అని కూడా అనుకుంటూ ఉంటారు ఆఫీస్లలో. అయితే మీరు ఉదయమే మీ కార్యక్రమాలు సరిపడినంత అదే ఎంత తాగాలనిపిస్తుందో అంత ఉదయమే కంప్లీట్ చేసేయండి. మళ్ళీ మధ్యాహ్నం మీరు ఎప్పుడు మీకు అవసరమైనంతే తాగండి. మళ్ళీ రాత్రి మీరు ఇంటికి చేరిన తర్వాత అవసరమైనంత తాగండి. అంటే మీకు తెలియకుండా మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసే లోపే 2 నుంచి 2.5 లీటర్ తాగొచ్చు. ఇంకేమైనా ఉన్నట్లయితే ఇంకొక 2 లీటర్లు తాగాల్సి వస్తుంది. అది డే అంతా మనకు ఎలాగో లిక్విడ్ ఫుడ్తో కావచ్చు, లేకపోతే వాటర్ అప్పుడప్పుడు అవసరమైనా కూడా తాగొచ్చు. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ లో ఎంత పర్సెంటేజ్ ప్రజలు హెల్దీగా ఉన్నారంటారు? హెల్దీగా ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? చూడండి, ఆరోగ్యవంతుల లక్షణాలు ఇందాకనే చెప్పాం కదా. మూత్రం వాసన రాకూడదు, మలం వాసన రాకూడదు, ముక్కులో కఫం రాకూడదు, నోటి దుర్వాసన రాకూడదు, శరీరం దుర్వాసన రాకూడదు, ఈ లక్షణాలు ఉండాలి. అందుకని అది కాకుండా మనం ఆయుర్వేద వైద్యులకు మాత్రం ఒక శ్లోకం చెప్తుంది, సమదోష సమాగ్నిత్య సమధాతు మనక్రియ ప్రశాంతి అనే ఒక శ్లోకం ఒకటి ఉంది. దాని ప్రకారం అది వైద్యుడు
చెప్పగలుగుతాడు. అంటే వాళ్ళ నాడి చూసి కానీ, వాళ్ళకి మిగతా వాళ్ళ గోర్లు చూసి కానీ, వాళ్ళ ముక్కు, వాళ్ళ యొక్క నాలుక, వాళ్ళ యొక్క కళ్ళు, వాళ్ళ యొక్క జుట్టు. ఇప్పుడు చాలామందికి జుట్టుని ఒకసారి చూస్తే అవి ఇలా చిట్లిపోయి ఉంటాయి. అవి మూడు కంటే ఎక్కువ చిట్లిపోయినట్టు ఉన్నట్లయితే వాళ్ళకు త్రిదోషాలు కూడా ఉన్నాయని అర్థం. చెప్పాలంటే వాళ్ళకు ధాతు క్షీణం, ధాతువులు అంటే రక్తం సరిపడినంత ఉండదు, తర్వాత మాంసం ఆరోగ్యకరంగా ఉండదు, వాళ్ళకున్న ఫ్యాట్లో బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది, బోన్ స్ట్రెంత్ ఉండదు, బోన్ మ్యారో స్ట్రెంత్ ఉండదు. సో ఈ లక్షణాలు అంటే ధాతు ప్రక్రియ సక్రంగా లేకుండా పోతుంది. వాళ్ళ యొక్క జుట్టును చూసి కూడా చెప్పేయచ్చు అనమాట. కాబట్టి అది వైద్యుల పర్యవేక్షణలో ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది. ఇక తను తాను పరిశీలించుకోవాలంటే తను ఎంతసేపు పని చేస్తున్నా అలసిపోక, అంటే అలసిపోవడం అంటే చాలా కష్టపడే పని అయితే కొంత అలసిపోతారు, కానీ సాధారణంగా చేసే వరకు రొటీన్గా ఎంతసేపు అయినా చేయగలుగుతారు. ఇలా ఉండేవాళ్ళు ఆరోగ్యవంతులే. ఇక వాళ్ళ యొక్క రంగు ఎలా ఉంది, వాళ్ళ స్కిన్ ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. కొంతమంది చూడండి మెడ దగ్గర అంతా నల్లబడిపోయి ఉంటుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు ఉండాల్సిన బరువుకున్న అతిగా ఉండడం, లేదంటే బరువు తక్కువగా ఉండడం, ఇలాంటివి ఉన్నాయి. మనకు ఈ 8 రకాల వ్యక్తులు ఉంటారని చెప్పి ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. బాగా పొట్టిగా ఉండేవాళ్ళు కానీ, బాగా పొడవుగా ఉండేది లావుగా ఉండడం, లేదంటే సన్నగా ఉండడం, ఇంకోటి ఏంటంటే నల్లగా ఉండడం, బాగా తెల్లగా ఉండడం, ఇలా రకరకాలుగా ఒక 8 రకాల వ్యక్తులు చెప్తుంది అనమాట. సో అది ఉన్న తప్పే అంటారు, లావుగా ఉన్న ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది అంటూ. అంతే కదా, ఉన్నట్టే కదా అది. అదేలే సార్, అంటే జీన్స్ పరంగా కూడా రావచ్చు కదా. అంటే అది కొంతవరకే ఉంటుంది. జీన్స్ పరంగా వచ్చేవాళ్ళు అంటే వాళ్ళు కఫ శరీర తత్వం ఉండేవాళ్ళు, వాళ్ళ సంతానం కఫ శరీర తత్వం కలిగి ఉండి ఆరోగ్యకరంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కఫ శరీరం అనేది ఆరోగ్యకరమైన శరీరం అనే చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం కూడా. వాతం అనేది అండర్ వెయిట్ ఉండి సన్నగా ఉండాల్సిన అంత మాంసము ఫ్యాటు వాళ్ళకు లేకుండా పోతే వాళ్ళు రోగగ్రస్తులే చెప్తుంది. పిత్తం అనేది యావరేజ్ పర్సన్. సో ఈ విధంగా ఉంది కాబట్టి బాగా లావుగా ఉండడం స్థౌల్య రోగాల్లో, కఫ రోగాల్లో మొదటి రోగం స్థౌల్య రోగం. ఇప్పుడున్న ఫుడ్ పరంగానైతే అన్ని ప్రతి ఒక్కటి ఆయిల్ కాన్ నుండి ప్రతి ఒక్కటి కల్తీ ఉంటున్నాయి. ఎంత పర్సెంటేజ్ ఉందంటారు? మీరు ఆరోగ్యకరంగా ఉండాలంటే మీరు మంచి ఆహారం వెతుక్కోవాల్సిందే. మీకెవరు వెతికి చాలా ఆరోగ్యకరమైనది పెట్టరు. వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార దృష్టితో, లాభాల దృష్టితో చూస్తారు తప్ప మీకు ఆరోగ్యాన్ని అందించాలనేది ఏమి ఉండదు. ఎవరైనా ఈ నైతిక విలువలు పాటించి తను కొంతవరకు మంచివి చేసి అందించే ఉద్దేశం ఉన్నట్టయితే వాళ్ళు మాత్రమే చేస్తుంటారు. కాబట్టి అలాంటి చోట్ల వెతికి సేకరించుకొని వాడుకోవాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. హెల్దీగా ఉండాలంటే మనం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఎలాంటివి తినకూడదు, సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.